ప్రైజ్ ద లార్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని, వాగ్దానాలు ఏదైతే డైలీ వస్తున్నాయో వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారని నేను చాలామంది కామెంట్ సెక్షన్లో వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నా మీరు ఖచ్చితంగా ఆ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు చాలామంది నా జీవితం అయిపోయింది, నా జీవితం ఇంకా ముందుకు వెళ్ళదు, నా జీవితంలో చాలా ఓడిపోయాను, ఇంకా నేను ముందుకు వెళ్ళలేను, ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్. ఎవరైతే అలా అనుకుంటున్నారో, మీ జాబ్ విషయంలో ఐఎమ్ డన్ విత్ దిస్ జాబ్ అనుకుంటున్నారా? లేకపోతే మీ రిలేషన్షిప్స్లో ఐఎమ్ డన్ విత్ దిస్ రిలేషన్షిప్ అనుకుంటున్నారా? మీ మ్యారేజ్ లైఫ్లో ఐఎమ్ డన్ విత్ దిస్ మ్యారేజ్ లైఫ్, ఐఎమ్ డన్ విత్ ఇన్ దిస్ మ్యారేజ్ లైఫ్ అని మీరు అనుకుంటున్నారా? ఏ విషయంలో మీరు ఐఎమ్ డన్ అనుకుంటున్నారో నాకు తెలియదు. ఇంకా ఓడిపోయిన స్థితిలో నా జీవితానికి ఇంకా నిరీక్షణ లేదు, ఇంకా అవకాశమే లేదు, నా జీవితం మారే అవకాశమే లేదు అని మీరు అనుకుంటున్నారా? అయితే ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్ అని మీరు అనుకుంటే, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దిస్ ఈస్ ద ప్రాఫెటిక్ వర్డ్, దిస్ ఈస్ ద ప్రాఫెసీ. ఎవరైతే ఇలా అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక ప్రాఫెసీ. ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్ అని మీరు అనుకుంటున్నారు, కానీ బట్ గాడ్ ఈజ్ సేయింగ్ టు యూ, దేవుడు మీతో అంటున్నాడు ఏంటంటే, ఐఎమ్ నాట్ డన్ విత్ యూ, ఐఎమ్ నాట్ డన్ విత్ యూ అని ఈరోజు ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వాగ్దానాన్ని మీకు చూపించబోతున్నాను. ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, అది ఇంగ్లీష్లో చాలా నచ్చింది, అది ఇంగ్లీష్లో చాలా బాగుంది. మీకోసం నేను చదివి వినిపిస్తాను. దట్ హీ హూ హ్యాస్ బిగిన్ ఏ గుడ్ వర్క్ ఇన్ యూ విల్ గో ఆన్ కంప్లీటింగ్ ఇట్ అంటిల్ ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏ సత్క్రియను అయితే దేవుడు మీ జీవితాల్లో మొదలు పెట్టాడో, ఏ కార్యాన్ని, ఏ విషయాన్ని దేవుడు మీ జీవితాల్లో మొదలు పెట్టాడో అది ఆయన ముగించడానికి సమర్థుడు. చాలామంది అనుకుంటా ఉంటారు, నా జీవితం అయిపోయింది, ఇంకా ఏం లేదు, చాలా గొడవల వల్ల నా మ్యారేజ్ లైఫ్ పాడైపోయింది, నేను చేసిన తప్పుల వల్ల నా జీవితమే పాడైపోయింది, నేను చేసిన అప్పుల వల్ల ఇక నా వల్ల కావట్లేదు, ఈ అప్పులు కట్టడం నా వల్ల కావట్లేదు, ఇంకా కాదు, నా వల్ల కాదు, ఈ జీవితం నా వల్ల కాదని నువ్వు అనుకుంటే, దేవుడు ఏ కార్యాన్ని అయితే నీ జీవితంలో మొదలు పెట్టాడో ఆయన ముగించడానికి సమర్థుడు. నువ్వు అనుకుంటున్నావు నీ జీవితం అయిపోయిందని, నువ్వు అనుకుంటున్నావు ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్ అని, కానీ దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట, ఐఎమ్ నాట్ డన్ విత్ యూ. నా పని ఇంకా అయిపోలేదు అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం బైబిల్లో చూస్తే చాలా మంది వాళ్ళు కూడా తమ జీవితాలు అయిపోయినాయి అనుకున్నప్పుడు యేసు ప్రభు వాళ్ళకి కొత్త జీవితం, ఒక న్యూ లైఫ్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఎగ్జాంపుల్గా మనం చూస్తే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ విషయంలో మనం చూస్తే, ఆమె కూడా అయిపోయింది, నా జీవితం అయిపోయింది. యూదుల ఆచారాల ప్రకారం వ్యభిచారంలో పట్టబడితే రాళ్ళతో కొట్టి చంపాలి, నన్ను చంపేస్తారు, ఖచ్చితంగా చంపేస్తారు, అయిపోయింది నా జీవితం అని అందరూ తెచ్చి ఆమెని మధ్యలో నిలబెట్టినట్టు అక్కడ చూస్తాం. ఆమె కూడా అనుకొని ఉండొచ్చు, అయిపోయింది నా జీవితం అయిపోయింది, నన్ను చంపేస్తారు అని ఆమె చాలా బాధపడుతూ ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఆమె పాపాలు క్షమించి ఆమెకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే మోషే కూడా, నేను కూడా తప్పు చేశాను, నా జీవితం అయిపోయింది, ఈజిప్ట్లో నేను చేసిన తప్పు వల్ల నేను ఇక్కడికి వచ్చి నా జీవితం అయిపోయింది, ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు మోషేని, ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించే వ్యక్తిగా, కొన్ని లక్షల మందిని నడిపించే వ్యక్తిగా దేవుడు మార్చాడు. ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడంటే, అయిపోయిన దానిలో నుంచి, నువ్వు ఏదైతే అయిపోయింది అనుకుంటున్నావో దానిలో నుంచే నూతనంగా ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, మన దేవుడు కుమ్మరి, మంచి కుమ్మరి. ఒక కుమ్మరి ఒక కుండను తయారు చేసేటప్పుడు ఆ కుండ సరిగ్గా రాకపోతే, ఆ కుండ తను చేసేటప్పుడు పాడైపోతే దాన్ని తీసి పారవేయడు, కానీ మరలా దాన్ని తీసుకొని దాన్ని సరి చేస్తాడు, మరలా దాన్ని నూతనంగా నిర్మిస్తాడు. అలాగే నీ జీవితం అయిపోయింది నువ్వు అనుకోవచ్చు, ఇంకా నాకేం నిరీక్షణ లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ మన దేవుడు మంచి కుమ్మరి. ఆయన పగిలిపోయిన నీ జీవితాన్ని మరలా ఒక నూతన జీవితంగా దేవుడు మార్చగలడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. నీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని అనుకుంటున్నావా? మ్యారేజ్లో ఫెయిల్ అయ్యాను అనుకుంటున్నావా? ఒక భర్తగా నేను ఫెయిల్ అయిపోయాను, ఒక కొడుకుగా నేను ఫెయిల్ అయిపోయాను, ఆమె ఫెయిల్యూర్ నువ్వు అనుకుంటున్నావా? ప్రతి విషయంలో నేను ఫెయిల్ అయిపోయాను నువ్వు అనుకుంటున్నావు, కానీ ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట, ఐఎమ్ నాట్ డన్ విత్ యూ, ఐఎమ్ నాట్ డన్ విత్ యూ అనే మాట దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒకటే నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభువా నా జీవితాన్ని దగ్గరికి తెస్తా ఉన్నాను, నువ్వు మరలా నూతనంగా నా జీవితాన్ని చేయని నువ్వు అడగగలిగితే, దేవుడు ఈరోజు కొత్త జీవితంగా దేవుడు నీ జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాడు. శిలోలో దొంగ కూడా అయిపోయింది, నా జీవితం అయిపోయింది, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభుని ఒక మాట అడిగి తన జీవితాన్ని రక్షించుకున్నాడు.
నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు నీ జీవితాన్ని ఒక క్రొత్త జీవితంగా మార్చిపోతా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఐఎమ్ బిలీవింగ్ అని పెట్టు. ఐఎమ్ బిలీవింగ్ అని ఈ వర్డ్ని రిసీవ్ చేసుకో. దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మహాగణుడో, పరిశుద్ధుడో నాయన, వేల్పులలో గనుడో నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వంటి దేవుడు ఎవరూ లేరు ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే వాళ్ళ జీవితాలు అయిపోయినాయి, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నేనేం చేయలేను, నా జీవితం అంతా పాడు చేసుకున్నాను, నా జీవితం అంతా అయిపోయిందని, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ అని వాళ్ళు అనుకుంటున్నారు, ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్ అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు ప్రభు. కానీ మీరు చెప్తున్న మాట ఐఎమ్ నాట్ డన్ విత్ యూ అని మీరు చెప్తున్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీరు ఏదైతే మాలో సత్క్రియలు మొదలు పెట్టారో దాన్ని ముగించుటకు నీవు సమర్థుడు నాయన. మా జీవితాలను మరలా కట్టుటకు నీవు సమర్థుడు ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప చూపించి అయ్యా, ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్రభు, వాళ్ళని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడితే ఈ వీడియోని అనేక మందికి మీరు షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.